బైబిల్ ఉపమాన కథలు. సామెతలు 12:20. కీడును కల్పించువారి హృదయంలో మోసము కలదు. కథ. మోసము చేయకు. రాజమండ్రిలో కేశవయ్య అనే వ్యాపారికి ఓ వృద్ధ ఏనుగు ఉండేది. పెళ్లిళ్ళ ఊరేగింపుల కోసం దానిని అద్దెకు ఇస్తుండేవాడు. సోమయ్య అనే రైతు తన కుమారుడి కోసం పెళ్లి కోసం ఆ ఏనుగును అద్దెకు తీసుకువచ్చాడు. ఊరేగింపు పూర్తయిన తరువాత సోమయ్య ఇంటిలో ఏనుగు చనిపోయింది. గబగబా వెళ్ళి సోమయ్య కేశవయ్యకు చెప్పగా, కేశవయ్య ఏనుగుపై తనకు ఎంతో ప్రేమ ఉందని, అది తిరిగి ఇవ్వాలని లేదా తన ఆస్తి మొత్తం రాయాలని డిమాండ్ చేశాడు. సోమయ్య రెట్టింపు ధర ఇవ్వాలని చెప్పినా కేశవయ్య ఒప్పుకోలేదు. దాంతో సోమయ్య, రేపు మా ఇంటికి రా అన్నాడు. సరే అని తరువాత రోజు కేశవయ్య సోమయ్య ఇంటికి వెళ్ళాడు. కేశవయ్య సోమయ్య ఇంటికి వెళ్దామని తలుపులు తెరవబోయాడు. ఆ తలుపు దగ్గరే ఉన్న 2 కుండలు కేశవయ్య తలుపు తీయడం వల్ల కింద పడి పగిలిపోయాయి. దానితో గుండెలు దబా దబా బాదుకుంటూ, సోమయ్య, ఈ కుండలు మా పూర్వీకుల నుంచి వస్తున్నవి కాబట్టి ఇవి 1,00,00,000 రూపాయల కన్నా విలువైనవి అని ఏడవటం మొదలుపెట్టాడు. అది విన్న కేశవయ్యకు ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు సోమయ్య కేశవయ్యను, నాకు 1,00,00,000 రూపాయలు ఇవ్వాలి అన్నాడు. అందుకు 2 కుండలకే 1,00,00,000 రూపాయలు ఇవ్వాలా అని ఆశ్చర్యపోయి, నేను ఇవ్వను అన్నాడు. అందుకు సోమయ్య, నీ ముసలి ఏనుగు చనిపోతే నా ఆస్తి అంతా రాసేయమన్నావు కదా అన్నప్పుడు ఆ మాటలకి కేశవయ్యకి బుద్ధి వచ్చి సోమయ్య ఇస్తానన్న డబ్బులు తీసుకొని వెళ్ళాడు.